వెల్కమ్ టు సిఎన్ రెడ్డి అకాడమీ 2.0 ఆన్లైన్ క్లాసెస్. నేను మీ చల్లా నరసింహారెడ్డి. గ్రూప్ 2 ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత మీ అందరికీ మరోసారి అర్థమై ఉంటుంది. అపరిమితమైన మెటీరియల్ ఎప్పుడు కూడా మనల్ని ఆగం చేస్తుంది. కానీ పరిమితమైన మెటీరియల్ ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతుంది, మనకు ఖచ్చితంగా విజయాన్ని చేకూరుస్తుంది. ఏది పడితే అది ఫాలో కావద్దండి. ఏది పడితే అది అంటే ఒక ఫ్యాకల్టీ అయినా కావచ్చు, ఒక యూట్యూబ్ ఛానల్ అయినా కావచ్చు, ఒక యాప్ అయినా కావచ్చు, ఒక పుస్తకమైనా కావచ్చు. మార్కెట్లో ఉన్న వాటన్నింటిని ఫాలో అయితే ఆగమైపోక ఇంకేం ఉండదండి. మనం ఏం చేయాల్సి ఉంటుంది? పరిమితమైన మెటీరియల్ను, అందులో కూడా మంచి మెటీరియల్ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దానిని కనీసం 2 సార్లు రివిజన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఫార్ములాను అనుసరిస్తారో వారు ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సక్సెస్ అవుతారు. అపరిమితమైన మెటీరియల్ అనేది కరెక్ట్ కాదండి. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీ టైంను వృధా చేస్తున్నటువంటి అత్యంత ప్రధానమైన సబ్జెక్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ మాత్రమే. దానిని దృష్టిలో ఉంచుకొని 2021లో మన సిఎన్ రెడ్డి అకాడమీ యాప్ను అందుబాటులోకి తేవడం జరిగింది. ఇప్పుడు దాని ప్లేస్లో సిఎన్ రెడ్డి అకాడమీ 2.0 యాప్ను లాంచ్ చేయడం జరిగింది. ఆలోచించండి, కరెంట్ అఫైర్స్ అనేది మీ విలువైన సమయాన్ని వృధా చేస్తుంది. మన యాప్ తరపున కరెంట్ అఫైర్స్ను మనం 2 రూపాలలో ప్రొవైడ్ చేస్తున్నామండి. డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్ రూపంలో మరియు వీడియో క్లాసెస్ రూపంలో. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో మన యాప్ నుండి 90% పైగా క్వశ్చన్స్ కవర్ అయ్యాయండి. సాధారణమైన విషయం కాదండి. అసలు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో 60% క్వశ్చన్స్ కవర్ అవ్వడమే గగనం. అటువంటిది ఏకంగా 90% క్వశ్చన్స్ కవర్ అయ్యాయండి. కవర్ అయినటువంటి క్వశ్చన్స్లో అత్యధిక క్వశ్చన్స్ వీడియో క్లాసెస్ రూపంలోనే ఉన్నాయి. కొన్ని మాత్రమే డైలీ బిడ్స్ రూపంలో ఉన్నాయండి. అసలు మనం డైలీ బిడ్స్ని ఎందుకోసం ప్రొవైడ్ చేస్తున్నాము అంటే ప్రతి టాపిక్ను అనలైటికల్గా చదువుకోవాల్సిన అవసరం ఉండదండి. అటువంటి టాపిక్స్ అన్నింటినీ మనం డైలీ బిడ్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నామండి. అనలైటికల్ టాపిక్స్ అన్ని 100కు 100% వీడియో క్లాసెస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ రెండింటిని ఫాలో అయితే మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అసలు మన నుండి ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయో ఈరోజు ప్రజెంటేషన్ చేస్తున్నామండి. ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. అనుర కుమార దిశనాయకే ఇతని రాజకీయ పార్టీ పేరు ఏంటంటే జేవీపీ, జనతా విముక్తి పెరమున, పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్. 2013లో రూపొందించిన ఆ చట్టం జాతీయ స్థాయిలో నిర్భయ చట్టం పేరుతో ప్రసిద్ధిగాంచింది. అయితే ఆ చట్టం యొక్క అసలు పేరు వేరే ఉంది. మరి అసలు పేరు ఏంటంటే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్, నేర న్యాయ సవరణ చట్టం. అగ్నిపై క్షిపణి. అసలు ఇది ఎటువంటి క్షిపణి అంటే ఒక ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి. ఈజ్ ఏ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. స్వదేశీ ఎంఐఆర్వి టెక్నాలజీతో కూడినటువంటి అగ్నిపై క్షిపణిని ఇటీవల మన భారతదేశం తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. ఎంఐఆర్వి పూర్తి పేరు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. స్వదేశీ ఎంఐఆర్వి టెక్నాలజీతో కూడినటువంటి అగ్నిపై క్షిపణిని డిఆర్డిఓ 2024 మార్చి 11న ఈ క్రింది ఏ పేరుతో విజయవంతంగా పరీక్షించింది? ఫస్ట్ ఆప్షన్ మిషన్ బ్రహ్మాస్త్ర, సెకండ్ ఆప్షన్ మిషన్ వరుణాస్త్ర, థర్డ్ ఆప్షన్ మిషన్ దివ్యాస్త్ర, ఫోర్త్ ఆప్షన్ మిషన్ అస్త్ర 2.0. మనం ధైర్యంగా ఆన్సర్ ఏమని చేయాల్సి ఉంటుంది? మిషన్ దివ్యాస్త్ర. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఎంఐఆర్వి టెక్నాలజీని సంతరించుకున్నటువంటి 6వ దేశంగా మన భారతదేశం చరిత్ర సృష్టించింది. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. 2024 ఫిబ్రవరిలో యుఏఈ దేశ రాజధాని అబుదాబి నగరం ఆతిథ్యంగా నిర్వహించినటువంటి 13వ ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రిత్వ స్థాయి సదస్సుకి భారత ప్రతినిధిగా ఎవరు హాజరయ్యారో? మన ఆన్సర్ ఎవరండి? కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతారండి. 2024 ఆగస్టులో నూతన క్యాబినెట్ సెక్రటరీగా నియమించబడ్డ అధికారిని గుర్తించండి. మన ఆన్సర్ ఎవరండి? టీవీ సోమనాథన్. నేను సోమనాథన్ అంటుంటే వెంటనే మీ అందరికీ ఇస్రో ప్రస్తుత చైర్మన్ అయినటువంటి ఎస్ సోమనాథ్ గుర్తుకు రావాలి. 1949లో 12, 2024లో 32 అంటే 75 సంవత్సరాలలో నూతనంగా 20 దేశాలు నాటోలో సభ్యత్వాన్ని దక్కించుకున్నాయి. చిట్ట చివరి 3 సభ్య దేశాలపై అద్భుతమైన క్లారిటీ ఉండాలంటే 30వ సభ్య దేశం, 31వ సభ్య దేశం, 32వ సభ్య దేశం ఉత్తర మాసిడోనియా, ఫిన్లాండ్, స్వీడన్. ఉత్తర మాసిడోనియా 2020 మార్చి 27న, ఫిన్లాండ్ 2023 ఏప్రిల్ 3న, స్వీడన్ 2024 మార్చి 7న నాటోలో చేరడం జరిగింది. నాటోలో సభ్యత్వాన్ని దక్కించుకోవడం జరిగింది. నాడు 12, నేడు 32. నాటోలో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంతో లేదా
ఆ మహాసముద్రంలో అంతర్భాగమైనటువంటి ఇతర సముద్రాలతో జల సరిహద్దును కలిగి ఉంటాయి. మరి నాటో సెక్రటేరియట్ లేదా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే బెల్జియం దేశ రాజధాని బ్రసెల్స్ నగరంలో. నామ్ అధ్యక్ష బాధ్యత పదవీ కాలం 3 సంవత్సరాలు. G77 అధ్యక్ష బాధ్యత పదవీ కాలం కేవలం 1 సంవత్సరం మాత్రమే. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 2024 జనవరిలో ఈ రెండింటి అధ్యక్ష బాధ్యతల్ని ఆఫ్రికా దేశమైన ఉగాండా స్వీకరించింది. అంటే ఇప్పుడు ఈ రెండింటికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారండి? ఉగాండా దేశ అధ్యక్షుడైనటువంటి యువేరి కగుట మూసవేని. ఈ విధంగా వివిధ అంశాల పరంగా ఒకదానితో మరొకదాన్ని కంపారిజన్ చేస్తూ చదివినప్పుడే సబ్జెక్టుపై అద్భుతమైన క్లారిటీ వస్తుంది. mRNA లేదా మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణతో పాటు జన్యు కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని కనుగొన్నందుకు గాను ఈ ఇద్దరికి వైద్య శాస్త్రంలో నోబెల్ దక్కింది. ఇద్దరి పేర్లను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇద్దరి పేర్లలో ఇద్దరు మాజీ క్రికెటర్స్ ఉన్నారండి. ఒకరు ఆంబ్రోస్, మరొకరు గ్యారీ. ఆంబ్రోస్ వెస్టిండీస్కు చెందిన ఫాస్ట్ బౌలర్, గ్యారీ సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి బ్యాట్స్మెన్. అందులో కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అతను భారత క్రికెట్ జట్టుకు గతంలో కోచ్గా పనిచేశాడు. 2023 సంవత్సరానికి సంబంధించి గ్వాలియర్ మరియు కోజికోడ్ అనే 2 భారతీయ నగరాల పేర్లు చెప్పగానే వాటికి సంబంధించినటువంటి నిక్ నేమ్స్ గుర్తుకు రావాలి. గ్వాలియర్ అనగానే సిటీ ఆఫ్ మ్యూజిక్, సంగీత నగరం. కోజికోడ్ అనగానే సిటీ ఆఫ్ లిటరేచర్, సాహిత్య నగరం. ఉత్తమ నటుడు అవార్డును ఎవరు దక్కించుకున్నారు అంటే కిలియన్ మర్ఫీ. ఇతని పేరును రకరకాలుగా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారండి. కిలియన్ మర్ఫీ లేదా సిలియన్ మర్ఫీ. ఉత్తమ సహాయ నటుడు అవార్డును ఎవరు దక్కించుకున్నారు అంటే అమెరికా దేశానికి చెందిన రాబర్ట్ డౌనీ జూనియర్. ఉత్తమ నటి ఎవరు దక్కించుకున్నారు అంటే ఎమ్మా స్టోన్. అమెరికా దేశానికి చెందినటువంటి ఈ నటి పూర్ థింగ్స్ అనే సినిమాకి గాను ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. కాంతారా అనగానే ఏ అవార్డులు గుర్తుకు రావాలి? ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం మరియు ఉత్తమ నటుడు. ఆట్టం అనగానే ఏ అవార్డు గుర్తుకు రావాలండి? బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ చిత్రం. ఊంచాయ్ అనగానే ఏ అవార్డు గుర్తుకు రావాలండి? బెస్ట్ డైరెక్షన్, ఉత్తమ దర్శకుడు. బెస్ట్ డైరెక్టర్, ఉత్తమ దర్శకుడు సూరజ్ ఆర్ బర్జత్యా. బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్, ఉత్తమ నటుడు. కాంతారా మూవీలో ప్రధాన పాత్రను పోషించిన రిషబ్ శెట్టి ఈ అవార్డుని దక్కించుకున్నాడు. టాంజానియా జాంజిబార్ దీవి, ఐఐటి మద్రాస్. యుఏఈ అబుదాబి, ఐఐటి ఢిల్లీ. మలేషియా కౌలాలంపూర్, ఐఐటి ఖరగ్పూర్. ఈ 2 క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి ఇటీవల 2 ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 2 MOUలను కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాన్ని 2023 జూలై 5న టాంజానియా దేశంలోని జాంజిబార్లో కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాన్ని 2023 జూలై 15న యుఏఈ దేశంలోని దుబాయ్ నగరంలో కుదుర్చుకున్నారు. ఈ క్యాంపస్లో తరగతులను 2023 అక్టోబర్ 24న ప్రారంభించబోతున్నారు. భారతదేశంలోని న్యూఢిల్లీ వేదికగా 2023 సెప్టెంబర్లో నిర్వహించినటువంటి 18వ G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా 2023 సెప్టెంబర్ 9న నూతనంగా ఈ కూటమిని ఏర్పాటు చేశారు. మరి ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారు అంటే భారత నేతృత్వంలో గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్లో నేటి వరకు 12 అంతర్జాతీయ సంస్థలు చేరినాయి. అంటే నేటి వరకు 12 అంతర్జాతీయ సంస్థలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక. ఈ విధంగా కంపారిజన్ చేసినప్పుడే సబ్జెక్టుపై క్లారిటీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. ప్యారిస్ ఒలింపిక్స్, ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024 జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు, వెంటనే ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 వరకు. 33వ ఒలింపిక్స్, 17వ పారా ఒలింపిక్స్. 32 క్రీడాంశాలు, 22 క్రీడాంశాలు, 117 మంది భారతీయ క్రీడాకారులు, 84 మంది భారతీయ క్రీడాకారులు, 71వ స్థానం, 18వ స్థానం, 6 పతకాలు, 29 పతకాలు. 6 పతకాలు అనగానే మన ఈక్వేషన్ ఏంటండి? 0 + 1 + 5. 29 పతకాలు అనగానే మన ఈక్వేషన్ ఏంటండి? 7 + 9 + 13. ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు తమిళనాడు రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే తమిళనాడు రాష్ట్రంలోని 4 వేరు నగరాలు ఆతిథ్యం ఇచ్చాయి. ఫస్ట్ వన్ చెన్నై.
చెన్నై, సెకండ్ వన్ మదురై, థర్డ్ వన్ కోయంబత్తూర్, ఫోర్త్ వన్ త్రిచి లేదా తిరుచిరాపల్లి. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు దక్షిణాది రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వటం ఇదే తొలిసారి, ఫస్ట్ టైం. మొత్తం ఈ 26 క్రీడాంశాలలో కొన్ని సాంప్రదాయ క్రీడలు కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్ కలరిపయట్టు, సెకండ్ వన్ మల్లఖంబ, థర్డ్ వన్ గడ్కా, ఫోర్త్ వన్ తంగుతా, ఫిఫ్త్ వన్ యోగాసన. పరం శక్తి అనగానే శక్తి స్వరూపురాలైన మమతా బెనర్జీ గుర్తుకు రావాలి, నథింగ్ బట్ వెస్ట్ బెంగాల్. పరం అనంత అనగానే అనంతమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న నరేంద్ర మోడీ గుర్తుకు రావాలి, నథింగ్ బట్ గుజరాత్. లాజికల్ గా ఆలోచిస్తే ఎన్నడు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుల పైన ఎటువంటి క్వశ్చన్ అడిగినా మనం నీట్ గా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఒకే ఒక ఇయర్ పైన క్లారిటీ ఉండాలి. ఆ ఇయర్ ఏంటి నాన్న అంటే 2009. జస్ట్ 2009 నుండి కౌంట్ చేసుకుంటారండి నాన్న, అంతే. 2009, 2010, 11, 12, 13, 14, 15, 16, 17, 18. మరి 2018 అంటున్నామంటే ఒక్కొక్క దేశంలో రెండు సార్లు జరిగిందంటే మొత్తం మీద ఎన్నిసార్లు అంటే 10 శిఖరాగ్ర సదస్సులు కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత 2019, 2020, 2021, 2022, 2023 అనగా 11వ సదస్సు, 12వ సదస్సు, 13వ సదస్సు, 14వ సదస్సు, 15వ సదస్సు. ఒక్కటే నాన్న లాజిక్ గనుక తెలిసి ఉంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు నాన్న. అద్భుతమైన క్లారిటీ ఇచ్చానండి. 106వ రాజ్యాంగ సవరణ చట్టం కేంద్ర స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో గల ఎగువ సభల్లో మహిళలకు రిజర్వేషన్స్ కల్పించలేదు. అంటే రాజ్యసభలో మహిళలకు రిజర్వేషన్స్ లేదు, శాసన మండలిలో మహిళలకు రిజర్వేషన్స్ లేదు. న్యూఢిల్లీ ఆతిథ్యంగా నిర్వహించినటువంటి 18వ G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా 2023 సెప్టెంబర్ 9న ఐమెక్ పేరుతో ఒక మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో మొత్తం 8 భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఆ 8 భాగస్వామిగా ఉన్నప్పటికీ G20 సభ్య దేశం కానటువంటి దేశం ఏంటంటే UAE. అసలు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో 8 భాగస్వాములుగా ఉన్నాయని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఐమెక్ సి ఫర్ కారిడార్. కారిడార్ స్పెల్లింగ్ని ఇంగ్లీష్లో రాసి అందులో ఉన్నటువంటి అక్షరాలను కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 భాగస్వాములుగా ఉన్నాయి. స్పెల్లింగ్ రాకపోతే మాత్రం ఎవ్వడు ఏం చేయలేడు. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐమెక్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు ఎవరు మద్దతునిస్తున్నారు, ఎవరు సపోర్టునిస్తున్నారు అంటే అమెరికా నేతృత్వంలో ఏర్పాటు చేయబడ్డ కూటమి. దాని పేరు ఏంటంటే PGII. దీని పూర్తి పేరు పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఐమెక్ అనేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు ఏ 2 ఖండాలను అనుసంధానిస్తుంది? ఆసియా, ఐరోపా. మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు ఎవరు నిధుల్ని సమకూర్చుతున్నారు అంటే అమెరికా నేతృత్వంలో ఏర్పాటు చేయబడ్డటువంటి PGII అనే కూటమి. అసలు ఐమెక్ అనేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు వల్ల అమెరికాకు ఎటువంటి లబ్ధి లేకపోయినప్పటికీ ఎందుకు మరి నిధుల్ని సమకూర్చుతుంది అంటే దానికి ఒక కారణం ఉంది. మీ అందరికీ ఒక సామెత గుర్తుకు రావాలండి. మన శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు. మనకి శత్రువు ఎవరండి? చైనా. మరి ఆ చైనాకు శత్రువు ఎవరండి? అమెరికా. అందుకే ఆ అమెరికా మనకు మిత్ర దేశంగా మారిపోయింది. చైనా నేతృత్వంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ప్రాజెక్టు ప్రారంభించబడింది. దాని పేరు ఏంటంటే BRI. దాని పూర్తి పేరు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. దీని పాత పేరు OBOR, వన్ బెల్ట్ అండ్ వన్ రోడ్. అందుకే మీ అందరికీ రావాల్సిన క్లారిటీ ఏంటంటే చైనా నేతృత్వంలోని BRIకి పోటీగా ఇండియా, అమెరికాల నేతృత్వంలో ఐమెక్ను ప్రారంభించారు. మన క్లూ గుర్తు తెచ్చుకుంటూ ఈ 5 వ్యక్తుల పేర్లను చెప్పాల్సి ఉంటుంది. మన క్లూ ఏంటి నాన్న? GAMIT, గామిట్. G ఫర్ గూగుల్, ఎవరు గుర్తుకు రావాలి? సుందర్ పిచాయ్. A ఫర్ అడోబ్, ఎవరు గుర్తుకు రావాలి? శంతను నారాయణ్. M ఫర్ మైక్రోసాఫ్ట్, ఎవరు గుర్తుకు రావాలి? సత్య నాదెల్లా. I ఫర్ IBM, ఎవరు గుర్తుకు రావాలి? అరవింద్ కృష్ణ. ప్యాక్ట్ ఫర్ ది ఫ్యూచర్. ఈ ఒప్పందానికి అనుబంధంగా మరో 2 ఒప్పందాలు కుదిరినాయి. ఫస్ట్ వన్ గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్, సెకండ్ వన్ డిక్లరేషన్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్స్. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో సంబంధం కలిగి ఉన్నట్టు ఒక ఒప్పందం అనగానే ఏ ఒప్పందం గుర్తుకు రావాలి?
ప్యాక్ట్ ఫర్ ది ఫ్యూచర్. అది ఎప్పుడు కుదిరింది అంటే 2024 సెప్టెంబర్లో. ఏ సందర్భంగా కుదిరింది అంటే సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ పేరుతో నిర్వహించినటువంటి ఒక ప్రత్యేక సదస్సు సందర్భంగా. ఓపెన్ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్. సాధారణంగా ఓపెన్ ఏఐ అనగానే మన అందరికీ చాట్ జీపీటీ గుర్తుకు రావాలి. ఓపెన్ ఏఐ అనేటువంటి సంస్థ చాట్ జీపీటీని ఎప్పుడు అధికారికంగా రిలీజ్ చేసింది అంటే 2022 నవంబర్లో. అసలు చాట్ జీపీటీ అనేది ఏంటంటే మానవ సంభాషణను అనుకరించేటువంటి ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. చాట్ జీపీటీని సింపుల్గా ఏమని చెప్పొచ్చు అంటే మానవ మేధస్సుకు ప్రతిరూపం. ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్ అంటే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే 2024 జనవరి 15న నీతి ఆయోగ్ ఒక డిస్కషన్ పేపర్లో విడుదల చేసినటువంటి పేదరిక అంచనాల ప్రకారం గత 9 సంవత్సరాలలో భారతదేశంలో ఎంతమంది పేదరికం నుండి విముక్తి పొందినారో, ఎంతమంది పేదరికం నుండి బయటపడ్డారో. మన ఆన్సర్ ఎంతండి? 24.82 కోట్ల మంది. శాతం పరంగా చెప్పాలి అంటే 17.89%. మరి అత్యధిక మంది ఏ ఏ రాష్ట్రాల నుండి పేదరికం నుండి విముక్తి పొందినారో క్లారిటీ ఉండాలి. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, రెండవ స్థానంలో బీహార్, మూడవ స్థానంలో మధ్యప్రదేశ్. 2005-06లో 55.34%, 2013-14లో 29.17%, 2015-16లో 24.85%. ఓవరాల్గా ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి అంటే 4. ఈ 4గింటిలో గతంలో గుర్తించబడిన దాని పేరు ఏంటి నాన్న అంటే నల్ సరోవర్. గోవా, మరి గోవాకు చెందినటువంటి రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే నందా సరస్సు. ఇది కూడా గోవా రాష్ట్రానికి సంబంధించి తొలి రామ్సర్ సైట్, ఫస్ట్ రామ్సర్ సైట్ ఆఫ్ గోవా. ఒడిషా రాష్ట్రానికి చెందినటువంటి థర్డ్ రామ్సర్ సైట్ పేరు ఏంటి అంటే అన్సుపా లేక్. ఇది కూడా ఒక మంచినీటి సరస్సు రూపంలో ఉంది. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ అస్సామీస్ గమోచా లేదా గమోసా అనగానే ఒక కాటన్ టవల్ గుర్తుకు రావాలి. దాని పేరు చెప్పగానే ఏ ఫెస్టివల్ పై క్లారిటీ ఉండాలి అంటే బిహు ఫెస్టివల్ పై. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కీవర్డ్లోని అక్షరాల సంఖ్య ఆధారంగా కూడా గోల్ని గుర్తుపట్టవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఒక ఎస్డిజి ఏంటంటే రెడ్యూస్ ఇనిక్వాలిటీస్, అసమానతల తగ్గింపు. సింపుల్గా ఇనిక్వాలిటీ అని గుర్తుపెట్టుకోండి. ఇనిక్వాలిటీలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో కౌంట్ చేస్తే సరిపోతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాబట్టి అది ఎన్నవ ఎస్డిజి అవుతుంది అంటే ఎస్డిజి 10. 10th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. ఎస్డిజి 1 నో పావర్టీ, ఎస్డిజి 2 జీరో హంగర్, ఎస్డిజి 3 గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఎస్డిజి 4 క్వాలిటీ ఎడ్యుకేషన్, ఎస్డిజి 5 జెండర్ ఈక్వాలిటీ. ఈ 5 కూడా సామాజిక అంశాలు. ఎస్డిజి 13 క్లైమేట్ యాక్షన్, ఎస్డిజి 14 లైఫ్ బిలో వాటర్, ఎస్డిజి 15 లైఫ్ ఆన్ ల్యాండ్. ఈ 3 పర్యావరణ అంశాలు. ఇక నువ్వు లైఫ్లో మర్చిపోవద్దు నాన్న, 2వ ప్రపంచ యుద్ధం ముగిసిపోతున్న తరుణంలో 2 వేరు సంవత్సరాలలో 2 వేరు సమావేశాలను అనగా సదస్సులను నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఏ ఇయర్ నాన్న 1945, ఇక్కడ 1944. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇక్కడ 1945 జూన్ 26న, ఇక్కడ 1944 జూలై 22న. ఇక్కడైనా అమెరికాలోనే, ఇక్కడ కాలిఫోర్నియా రాష్ట్రంలో, ఇక్కడ న్యూ హ్యాంప్షైర్ అనేటువంటి రాష్ట్రంలో, ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో అనేటువంటి నగరంలో, ఇక్కడ బ్రెటన్ వుడ్స్ అనేటువంటి నగరంలో ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంస్థ పేరు ఐక్యరాజ్య సమితి. ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినటువంటి 2 ఆర్థిక సంస్థలలో ఒకటి ఐబిఆర్డి అయితే మరొకటి ఏంటి నాన్న అంటే ఐఎంఎఫ్. ఈ క్లారిటీ రావాలి అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థను అనగా డబ్ల్యూహెచ్ఓను ఏర్పాటు చేసి 2023 నాటికి 75 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. అసలు డబ్ల్యూహెచ్ఓను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1948 ఏప్రిల్ 7న. ఇక నువ్వు లైఫ్లో మర్చిపోతున్నానా, బిఎన్ రావు అనగానే 2 ప్రత్యేకతలు గుర్తుకు రావాలి. అందులో మొదటిది ఏంటి నాన్న, భారత రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారుడు, కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. 2వ ప్రాధాన్యత ఏంటి నాన్న, అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసి
చేసినటువంటి తొలి భారతీయుడు అనగా ఫస్ట్ ఇండియన్. ఓజోన్ పొర పరిరక్షణపై అంటే ఓజోన్ పొర క్షీణతను అరికట్టేందుకై నేటి వరకు ప్రపంచ దేశాల మధ్య 2 అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు కుదిరినాయి. ఒకటి కెనడా దేశంలోని మాంట్రియల్ నగరంలో, మరొకటి రువాండా దేశ రాజధాని కిగాలి నగరంలో. ఇది 1987 సెప్టెంబర్ 16న కుదిరింది. ఇది 2016 అక్టోబర్ 15న కుదిరింది. క్యోటో నగరం ఆతిథ్యంగా నిర్వహించిన కాపు సదస్సులో, ప్యారిస్ నగరం ఆతిథ్యంగా నిర్వహించిన కాపు సదస్సులో అనుబంధ ఒప్పందాలు కుదిరినాయి. 1997 డిసెంబర్ 11న క్యోటో ప్రోటోకాల్, 2015 డిసెంబర్ 12న ప్యారిస్ అగ్రిమెంట్. భారతదేశంలో పారామిలిటరీ దళాలు ప్రధానంగా 7 ఉన్నాయండి, 7 ఉన్నాయి. అందులో ఒకటి సిఆర్పిఎఫ్ అంటామండి, రెండవది సిఐఎస్ఎఫ్, మూడవది బిఎస్ఎఫ్ అండి, నెక్స్ట్ వన్ ఐటీబీపీ, నెక్స్ట్ వన్ ఎస్ఎస్బి, నెక్స్ట్ వన్ అస్సాం రైఫిల్స్, నెక్స్ట్ వన్ ఎస్ఎఫ్ఎఫ్ అండి. కోల్కతాలో ఉన్నటువంటి సంస్థ పేరు ఎస్ఎన్బిఎన్ సిబిఎస్, ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్, ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్. ఎస్ఎన్ బోస్ పూర్తి పేరు సత్యేంద్రనాథ్ బోస్. అసలు ఇతను ఎవరు అంటే ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త. డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ 2 పౌర పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఫస్ట్ వన్ పద్మభూషణ్, సెకండ్ వన్ పద్మవిభూషణ్. పద్మభూషణ్ అవార్డును 1966లో దక్కించుకోగా పద్మవిభూషణ్ అవార్డును మరణానంతరం పోస్టుమస్లీ 1972లో దక్కించుకున్నాడు. 1940 డిసెంబర్ 23న భాషాపరమైన మైనార్టీల కోసం భారత రాష్ట్రపతి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తాడు. దేని ప్రకారం నియమిస్తాడు అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 350 క్యాపిటల్ బి ప్రకారం ఆ స్పెషల్ ఆఫీసర్ను అఫీషియల్గా ఏ పేరుతో పేర్కొంటున్నారు అంటే కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, PHRA 1993. ఈ క్వశ్చన్ అయితే నంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ని ఏ సంవత్సరంలో చేసిన చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు? ఆ చట్టం పేరు ఏంటి నాన్న? PHRA. దాని పూర్తి పేరు ఏంటి నాన్న అంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్. భారత వరి పరిశోధన సంస్థ, ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒడిషాలోని కటక్లో ఉంది కాబట్టి అదే కటకు వేదికగా ఇండియన్ రైస్ కాంగ్రెస్ ను నిర్వహించడం జరిగింది. కాటన్ అనగానే మహారాష్ట్ర గుర్తుకు రావాలండి. అందులో ఫస్ట్ CICR యొక్క పూర్తి పేరు జాగ్రత్తగా గమనించండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్. బోడో అనగానే అస్సాం గుర్తుకు రావాలి. అస్సాం రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ఒక జాతి ఏంటంటే బోడో. ఆ జాతి మాట్లాడే భాష ఏంటంటే బోడో. ఆ జాతికి సంబంధించిన ప్రాంతం పేరు ఏంటండి? బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్. బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్. సంబల్పురి. ఈ భాష ఇంకా కోసలి అనే పేర్లతో ప్రసిద్ధిగాంచింది ఒడిషా. రాత్రి సమయాలలో ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా ఉండేటువంటి ఆ నక్షత్రం పేరు ఏంటి నాన్న అంటే సిరియస్ అండి. బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ది నైట్ స్కై. ఈ సిరియస్ అనేటువంటి ఈ నక్షత్రాన్ని మరొక పేరుతో కూడా పిలుస్తారు. ఏ పేరుతో పిలుస్తారు నాన్న అంటే డాగ్ స్టార్. వీనస్ అనగానే నెక్స్ట్ మనకు అత్యంత వేడి గల గ్రహం అని గుర్తుకు రావాలి అండి. హాటెస్ట్ ప్లానెట్. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. తెలంగాణ రాష్ట్రం 3వ శాసనసభలో ఎన్ని రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నాయి? మన ఆన్సర్ ఏంటండి? 5. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎం, సిపిఐ. అస్సాం అనగానే 126, ఛత్తీస్గఢ్ 90, తెలంగాణ 119, ఉత్తరాఖండ్ 70 స్థానాలు. ఇతని వాయిద్యం ఏంటి అంటే కిన్నెరా. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే 12 మెట్ల కిన్నెరా. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల గురించి ప్రస్తావిస్తుంది అంటే 10వ షెడ్యూల్. ఈ షెడ్యూల్ ను భారత రాజ్యాంగంలో నూతనంగా చేర్చారు. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1985లో చేర్చారు. 2023లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి 106వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో గల దిగువ సభలతో పాటు ఢిల్లీ శాసనసభలో మహిళలకు రిజర్వేషన్స్ కల్పించడం. చట్టబద్ధమైన సంస్థలను రాజ్యాంగబద్ధమైన సంస్థలుగా ఎప్పుడు మార్చారు అంటే
2011లో 8వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే 97వ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988లో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వయోజన ఓటు హక్కు వయో పరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించగా వెంటనే 1989లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను త్రిసభ్య సంఘంగా మార్చింది.